ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ఇచ్చాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల హామీలు మనం ఇచ్చింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆదాయం వస్తుందని చెప్పి ఇచ్చాం. కానీ విభజన జరిగిన తర్వాత మనం ఇచ్చిన హామీలు ఏవి కూడా వెనక్కి తీసుకోలేదు. అన్ని హామీలు నెరవేర్చాలి, కష్టాలు ఎన్నున్నా పర్వాలేదని ముందుకు పోయాం తప్ప ఎక్కడా తిరిగి చూడలేదు. వెనక ముందు కూడా ఆలోచించలేదు. ఆ రోజు మనం రుణమాఫీ ఇవ్వాలంటే ఇక్కడే అనంతపురం జిల్లాలో నేను చూశాను మొట్టమొదటిసారిగా. నా పాదయాత్ర అక్కడ ప్రారంభమైంది. రైతుల యొక్క సమస్యలు చూశాను. 20 సంవత్సరాల్లో 14-15 సంవత్సరాలు 15-16 సంవత్సరాలు కరువు, ఆదుకున్న నాథుడు లేడు. రైతాంగం నిర్వీర్యమైపోయింది. వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత ఆ రోజు నేను అనౌన్స్ చేశాను. మొదటి స్టెప్ రైతు రుణ విముక్తి చేసి రైతుల కష్టాలు పూర్తిగా తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని, రాబోయే ప్రభుత్వం తీసుకుంటామని ఆ రోజు నేను చెప్పాను. ఆర్బీఐ ఒప్పుకోకపోయినా, బ్యాంకులు నిరాకరించినా, సహకరించకపోయినా 24,000 కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం గర్వకారణంగా చెప్పగలుగుతున్న మన ప్రభుత్వం. అప్పు చేశాం, అది కూడా 10% వడ్డీతో తిరిగి ఇస్తానని చెప్పాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం. డాక్రా సంఘాలకు 10,000 రూపాయలు ఒక మెంబర్కి ఇస్తాన్నాం, అది కూడా అప్పు పెట్టుకున్నాం, వాళ్ళకు కూడా ఇచ్చాం. అంటే ఒక పక్కన మనకి ఎఫ్ఆర్బిఎం ఉంది. అప్పు చేయాలంటే నిబంధనలు, ఆదాయం చూస్తే పరిమితం. సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారి మీరు ఆలోచిస్తే భారతదేశంలో ఎక్కడా చేయని సంక్షేమ కార్యక్రమాలు చేశాను. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ప్రజలకి, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా, మీకు ఒక పెద్ద కొడుకుగా ఉండి 1,000 రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పి నెలవారీగా మొదటి తారీఖున 1,000 రూపాయల పింఛన్ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఎక్కడ ఇబ్బంది క్రియేట్ చేయలేదు. వికలాంగులకు 500 రూపాయలు ఇస్తున్నాం. 5 కేజీల బియ్యం 4 కేజీలుంటే 20 కేజీల ఆంక్షలుంటే 25 ఎంతమంది ఉంటే 5 కేజీలు ఇచ్చి, 7 మంది ఉంటే 35 కేజీలు ఇచ్చాం. ఎక్కడా నిబంధనలు లేకుండా 1 కేజీ పెంచి మనం ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు దేశంలో ఎవ్వరు విధంగా ఒక భద్రత, జీవిత బీమా, చనిపోతే 5 లక్షలు యాక్సిడెంట్లో, ఎవరన్నా పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, ఇంకొక పక్కన పాక్షికంగా వికలాంగులైతే 3,62,000, సహజ మరణం అయితే 30,000 ఇచ్చాం. పిల్లల చదువు కోసం 12,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు కొత్త పాలసీ తీసుకొచ్చాం. పూర్తిగా ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తాం, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తాం, పాక్షికంగా వికలాంగులైతే 2,50,000 ఇస్తాం. 50 సంవత్సరాల లోపు సహజ మరణం అయితే కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. 50-60 సంవత్సరాలైతే 30,000 ఇస్తున్నాం. చదువు కోసం 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏ పేదవాళ్ళైతే ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలకు 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కరెంట్ ఇచ్చాం. 100% కరెంట్ ఇచ్చాం. 100% వంట గ్యాస్ ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో 2018కు ఓడీఎఫ్కు అన్ని ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఎక్కడా ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు మీరు చూస్తే ఇప్పటికే 12,500 కిలోమీటర్లు వేశాం. ఇంకా ఈ సంవత్సరం ఒక 4,500 కిలోమీటర్లు వేస్తున్నాం. రాబోయే 1-2 సంవత్సరాల్లో 100% అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత మన ప్రభుత్వానికి వస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థకు పోతున్నాం. స్ట్రీట్ లైట్స్ అన్ని ఎల్ఈడి బల్బులు పెట్టాం. అర్బన్ ఏరియాలో పూర్తి చేశాం. సెన్సార్ బేస్డ్ పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎల్ఈడి బల్బులు పెట్టి ఒక పక్క ఎనర్జీ సేవింగ్ వస్తూ ఉంది, ఇంకొక పక్క గ్రామీణ ప్రాంతాలు ప్రాపర్ లైటింగ్ ఉండి ఎవరికీ ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. అదే సమయంలో
మీరు చూసే స్కాలర్షిప్ల విషయంలో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా స్కాలర్షిప్లు ఇవ్వగలిగాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎక్కడికక్కడ పేదవాళ్లు చదువుకునే ప్రతి ఒక్క పాయింట్లో కూడా మనం ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాం, సర్వీస్ స్టాండర్డ్స్ పెంచాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే పేదవాళ్ళు ఎక్కువ కష్టపడేది, ఎక్కువ ఇబ్బంది పడేది చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, అప్పులు చేస్తున్నారు. అవి తగ్గించడానికి ప్రభుత్వ స్కూల్స్లో నాణ్యత పెంచాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇంకొక పక్క హాస్పిటల్ అయితే టోటల్గా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మెరుగైన వైద్య సేవలు ఇప్పిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ 1044 వ్యాధులు తీసుకున్నాం, 2,50,000 వరకు ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే సీఎం రిలీఫ్ అయితే పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భిణీ దాల్చినప్పటి నుంచి మనం శ్రద్ధ పెట్టాం. చెకప్లు కానీ, పౌష్టికాహారం కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఎన్టీఆర్ కిట్, బస్సు తారక కిట్ కానీ ఇలాంటివన్నీ పెట్టి కడాన అంగన్వాడీ స్కూల్స్ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఎవరైనా పెళ్ళైతే ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మైనారిటీ దుల్హాన్ కింద 50,000, గిరిజన పుత్రిక కళ్యాణం కింద వాళ్ళకు 50,000, నిన్ననే వెనుకబడిన వర్గాలకు కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో 40,000 మందికి పెళ్లిళ్లు చేయడానికి ఒక్కొక్కరికి 25 రూపాయలు ఇస్తామని నిన్నే మనం అనౌన్స్ చేశాం. ఇంకొక పక్కన షెడ్యూల్ కులాలు కూడా ఉన్నారు, అది కూడా ఆలోచిస్తున్నాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆలోచిస్తున్నాం, చదువు విషయం ఆలోచించాం, శుభ కార్యక్రమాల కోసం పెళ్లిళ్లు కూడా డబ్బులు ఇస్తున్నాం. ఇంకొక పక్కన సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా ఇవన్నీ కూడా ఇచ్చి మనం ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్క ఎవరైనా చనిపోతే డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కూడా మీరు చూస్తే మహాప్రస్థానం పెట్టి వాళ్ళ డెడ్ బాడీ కూడా గౌరవంగా వాళ్ళ ఇంటికి తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మారిగా ఇవన్నీ కూడా ఒక వినూత్న గ్రామాల్లో మీరు చూస్తున్నారు. టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తున్నాం. అది స్కూల్ బిల్డింగ్ కావచ్చు, ఇంకొక పక్క చూస్తే అంగన్వాడీ కావచ్చు, పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, శ్మశానం కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, అన్ని కూడా పూర్తి చేసి ఒక ఆదర్శవంతమైన విలేజ్గా తయారు చేయాలనుకుంటున్నాం. ఎప్పుడూ చేయని శ్రద్ధ పెట్టాం. ఈ రాష్ట్రానికి అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా విభజన సమయంలో కూడా మనం చెప్పాం. ఆ రోజు కూడా మనం చెప్పింది, ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే ఒక పక్క తుఫాను, ఇంకొక పక్కన కరువు. రాయలసీమ ప్రకాశం జిల్లాలో కరువు ఎక్కువ వస్తుంది, మిగిలిన జిల్లాలో చూస్తే తుఫాన్లు ఎక్కువ వస్తాయి. 2 విధాలా మనం నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకే మనం ఆలోచించాం, రాయలసీమ రాళ్లసీమగా మారిపోవడానికి వీల్లేదు, రతనాల సీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకొస్తామని చెప్పాం. హార్టికల్చర్ హబ్గా చేస్తామని చెప్పాం. ఆ మాట ప్రకారం మీరు చూస్తే 3 నెలల్లో 28 ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. కృష్ణా నదిలో నీళ్లు లేవు. ఈరోజు సెప్టెంబర్ 4-5 తారీఖు 1.5-2 టీఎంసీ కూడా నీళ్లు రాలేదు. ఇది చూసిన తర్వాత గోదావరిలో నీళ్లున్నాయని ఒక లో హ్యాంగింగ్ ఫ్రూట్ కింద 2 నదుల అనుసంధానం, గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం 1 సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి. ఈరోజు సాయంత్రం మిమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నాను. రేపు జలసిరికి హారతి రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. 3 రోజులు. జలం ఉంటే మన భవిష్యత్తు, వాటర్ ఉంటే ప్రోగ్రెస్. ఉద్యోగాలు కావాలన్నా, ఏది కావాలన్నా నీళ్లు కావాలి. ఆ నీళ్లు దొరక్కపోతే అన్ని ఇబ్బందులు, తాగడానికే కాదు, నిత్యావసరాలకే కాదు, ఇండస్ట్రీకి కానీ వ్యవసాయానికి కానీ చాలా వరకు సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే పట్టిసీమ ద్వారా ఒక ఆదర్శంగా చేశాం. రేపు మీరందరూ కూడా జలసిరికి హారతి కార్యక్రమం ప్రారంభిస్తారు. కాబట్టి
ఈరోజు సాయంత్రం మనందరం వెళ్ళి పట్టిసీమ ద్వారా నీళ్లు వచ్చాయి. ఇక్కడే పవిత్ర సంగమాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు మన మీటింగ్ అయిన తర్వాత అందరం వెళ్ళి ఆ హారతిలో పార్టిసిపేట్ చేసి నిండు మనసుతో మనందరం కూడా ఆ హారతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా గోదావరి పుష్కరాలు, గోదావరికి అఖండ హారతి ఇచ్చాం. అది ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. తర్వాత కృష్ణా పుష్కరాలు వచ్చాయి. పవిత్ర హారతి కృష్ణా పుష్కరాల్లో తీసుకున్నాం. అదే మరిగా ఈరోజు జలసిరికి హారతి రాష్ట్రమంతా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఎక్కడ నీళ్లుంటే అక్కడ మనం పూజ చేయడం, హారతి ఇవ్వడం, ప్రకృతితో మనం అనుసంధానం కావాలి. నీళ్లు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా తీసుకోండి, చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి నీళ్లు అవసరం ఉంది. అలాంటి నీటిని ఆరాధించాలి. అలాంటి నీటి కోసం మనం మనసు పెట్టాలి. ఇంకో పక్క ప్రకృతితో అనుసంధానం కావడానికి వనం మనం కూడా పెట్టాం. ఈరోజు మనందరం కూడా ఇంటింటికి తెలుగుదేశం కింద ఇండ్లకి వెళ్తున్నాం. డిపార్ట్మెంట్కి చెప్పాను, పండ్ల చెట్లు ఎన్నుంటే అన్ని రెడీ చేయండి, మా వాళ్ళు బాధ్యత తీసుకుంటామంటున్నారు. ఇంటింటికి ఒక చెట్టు ఇచ్చి నాటిచ్చి ఆ చెట్టు పెంచే బాధ్యత అకౌంటబిలిటీ కూడా మీరు తీసుకుంటారని చెప్పి డిపార్ట్మెంట్కి చెప్పాను. మీరు తీసుకున్నట్టయితే మీ ద్వారా ఇంటింటికి ఒక పండ్ల చెట్టు ఇచ్చి ఆ పండ్లు తిన్నప్పుడంతా మిమ్మల్ని గుర్తుపెట్టుకునేట్టుగా మనం చేసే అవకాశం ఉంటుంది. పలానా సంవత్సరం ఈ కార్యక్రమం ప్రారంభమైందనే సంతోషం కూడా మీకు ఉండే అవకాశం వస్తుంది. కొత్తగా మీరు చూస్తే 3 ప్రోగ్రాంలు తీసుకున్నాం. ఏరువాక, వ్యవసాయం పైన ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుందంటే పొలం నుంచి వస్తుంది, ఆకాశం నుంచి రాదు, ఫ్యాక్టరీ నుంచి రాదు. అందుకని ఆ పొలంలో ఎవరైతే కష్టపడుతున్నాడో ఆ రైతన్న ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనం కూడా దాని మీద ఫోకస్ పెట్టాలి. మనం ఫోకస్ పెట్టడమే కాదు, మనం కూడా సంఘీభావాన్ని తెలియజేయాలి. అనునిత్యం రైతు శ్రేయస్సు కోరుకోవాలి. అలాంటి కోరుకోవడంలో మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ ఆలోచన కూడా రావాల్సిన అవసరం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, భారతదేశంలో జీఎస్టీపీలో కంటిన్యూగా వర్షం తక్కువ పడినా నెంబర్ 1 ప్లేస్ ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. దానికి గర్వపడుతున్నా. నిన్న కనుక్కుంటే ఆల్ ఇండియా లెవెల్లో 5.7% వచ్చింది. మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మంది మాత్రం దానికంటే డబుల్గా 11.5% వచ్చిందంటే అది మన యొక్క సమర్థత, మన పట్టుదల, మనం చేసే పనికి మనకు వచ్చే ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. నిన్న మరి కొంతమంది దగ్గరికి వచ్చారు. బీసీ సంక్షేమ కార్యక్రమాలు జరిగితే అచ్చెన్నాయుడు గారు వస్తే ఆ డిపార్ట్మెంట్లో ఉండే చైర్మన్లు అందరూ ఒక మాట అన్నారు, సార్ బీసీలు కూడా పెళ్లి కానుక ఇస్తే బాగుంటుందంటే, పేదవాళ్ళు ఉన్నారంటే ఓకే పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదని ఉన్న క్షణాన 40,000 మందికి 25,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నాం. అది ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై ఉండే శ్రద్ధ, మనం పడే కష్టం కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను డబ్బులుండే వాళ్ళ కోసం కష్టపడడం లేదు. డబ్బులుండే వాళ్ళకు వాళ్ళు డబ్బులే సంపాదిస్తాయి, వాళ్ళ డబ్బులే వాళ్ళని పైకి తీసుకొస్తుంది. ఏ నిరుపేద ఉన్నాడో, ఏ నిరుపేద ఇబ్బందుల్లో ఉన్నాడో అనునిత్యం అతనికి చేయూతనివ్వడం నా బాధ్యత. అందుకని నేను ఈ కష్టపడుతున్నా. నాకు ఒక తృప్తి ఉంది. ఎక్కడ ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా చేయాలని అనునిత్యం 1 గంట సమయం దొరికితే ఒక 100 మంది జీవితాలు బాగుపడేగా మనం కార్యక్రమాలు చేయగలిగితే దానికంటే మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ఆ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. అదే సమయంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం పనులు చేసేది మళ్లీ ఎలక్షన్లో గెలవడానికి. పనులు చేసిన తర్వాత ఎలక్షన్లో గెలవకపోతే మనం చేసిన పనులన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. లాస్ట్ టైం మీరు చూశారు, 2004లో ఆ రోజు జరిగిన పరిస్థితుల వల్ల మనం ఓడిపోతే 10 సంవత్సరాలు
కడాన 2004లో కరెంటు సర్ప్లస్ ఇచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం, కొన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదని ముందుకు పోయాం. అలాంటి వ్యవస్థనిస్తే 2014కి మీరు చూస్తే అప్పుల పాలైపోయిన వ్యవస్థ, కరెంటు లేక ఇండస్ట్రీస్ అన్ని సిక్కైపోయి, రైతులు కరెంటు లేక రాత్రి 12 గంటలకు కరెంటు కోసం వెయిట్ చేసి ఎక్కడికైనా షాక్తో, కరెంటు షాక్తో చనిపోయారు. పాములు కరిస్తే చనిపోయారు. రాత్రిలో జాగారాలు చేశారు. 2 ఎలక్షన్లు జరిగాయి 3 సంవత్సరాల తర్వాత. 2014లో ఒకటే ఆలోచించారు. 2014లో ఈ రాష్ట్రంలో నేనైతే తప్ప, తెలుగుదేశం అయితే తప్ప మన కష్టాలు గట్టెక్కవనే ఉద్దేశంతో అందరూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇది యథార్థం. 2 విషయాల్లో కూడా, ఒకటి ఎన్నికల్లో మీరు చూస్తే డ్రామాలు కూడా చేశారు. మన దగ్గర వాళ్ళు లాక్కున్నారు, మనల్ని సంక్షోభంలో పడేయాలనుకున్నారు. కానీ జరిగిన తర్వాత మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ నంద్యాలలో వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ పైన ప్రజలకుండే విశ్వాసం, అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు. అక్కడ భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు. అనేక సంప్రదాయాలకు మనమే శ్రీకారం చుట్టాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని సత్సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టాం. అవన్నీ కాదన్నారు. 14 రోజులు అపోజిషన్ పార్టీ లీడర్ అన్న రోజులు ఎక్కడా ఉన్న సందర్భమే లేదు ఇంతవరకు చరిత్రలో. అక్కడే ఉన్నారు, అనరాని మాటలన్నారు. ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు మర్చిపోలేం. నడి రోడ్లో కాల్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టిన తర్వాత కూడా క్రిమినల్ కేసు పెట్టమని చెప్పిన తర్వాత కూడా మళ్ళా చూస్తే ఉరేయమని ఇలాంటి మాటలు మనం వింటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా వీటికి స్కోపే లేదు, ఇలాంటి మాటలకు తావు లేదు. అందుకనే ఇక్కడ మన టీం మెంబర్స్ కూడా వెళ్ళారు. నేను మనస్ఫూర్తిగా అటు కాకినాడలో ఇటు నంద్యాలలో పనిచేసిన టీం మెంబర్స్ని, అక్కడుండే కార్యకర్తల్ని, అక్కడుండే ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకున్నా. బ్రహ్మాండంగా పనిచేశారు, ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారు, ఒక సవాలుగా తీసుకున్నారు. ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాలంటే మన గెలిపే సమాధానం చెప్తుందనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ముందుకు పోయారు. అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఒక సందేశాన్ని ఇవ్వగలిగారు. మంచి ఫలితాలు కూడా తేగలిగారు. నేను ఆ మాట కూడా చెప్పాను, ఎవరి పైన మీ ప్రతాపం చూపిస్తారు? తల్లి తండ్రి లేని పిల్లలపైన మీ ప్రతాపం ఏంటి? కనీసం అలాంటి ఆలోచన కూడా లేదంటే లెక్క పెట్టుకోకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. దాని ఫలితం ప్రజలిచ్చిన తీర్పు. రెండోది, కాకినాడ ఎన్నికలు మన చేతుల్లో లేవు. కోర్టుకు వెళ్ళింది. అక్కడ చూస్తే కంటెంప్ట్ వస్తే ఎన్నికల కమిషను మనకు కూడా చెప్పకుండా ఆయనకుండే అధికారాన్ని ఉపయోగించుకొని నోటిఫికేషన్ ఇచ్చేశారు. అంటే డేట్లు ఇచ్చేశారు. నేను అనుకున్నాను మంచికో చెడకో ఈ ఎలక్షన్ కూడా వచ్చింది. అక్కడ నంద్యాల, ఇక్కడ కాకినాడ రెండూ గాని కొడితే అవతలకు దిమ్మ తిరుగుతుంది. ఆ పనే చేద్దామనుకున్నా, అదే జరిగింది. అది నిరూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడే ఇక్కడ కొన్ని లెసన్స్ కూడా ఉన్నాయి, మీరు అది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండూ గెలిచాం, ఇంప్రెసివ్ విక్టరీ. 80% సీట్లు మన పార్టీనే గెలిచామంటే అది అక్కడ ప్రజానీకానికి ఉండే నమ్మకం, ప్రజలిచ్చిన తీర్పు. నంద్యాల, కాకినాడ మోడల్ ఆఫ్ ఎలక్షన్స్. భవిష్యత్తులో ఈ రెండు ఒక నమూనాగా తీసుకుని ఏ ఎన్నికలు పెట్టినా ఎప్పుడొచ్చినా సునాయాసంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి. దానికోసమే టార్గెట్ 2019 అన్ని సీట్లు. దీంట్లో ఎగ్జామ్షన్ లేదు. అంటే మనం చేసే అభివృద్ధి అన్ని ఇక్కడ యూనిఫామ్గా చేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యూనిఫామ్గా అభివృద్ధి చేసినప్పుడు ఒక దిక్కడ 60,000తో గెలిచి ఒక దిక్కడ 20,000తో ఓడిపోతున్నాం అంటే దానికి కారణం ఏముంటుంది? మన నాయకత్వం ఫెయిల్యూర్. నేను అందుకనే 2 విషయాలు చెప్పాను. పబ్లిక్ మేనేజ్మెంట్, నిన్న మా డిస్కషన్లో వచ్చినప్పుడు పబ్లిక్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్. పబ్లిక్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ చేసే పనులపైన వస్తుంది. నేను ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నాను.
ఇటీవల కాలంలో మీరు అందరూ చూస్తూ ఉంటారు, నా ఫోన్లు ఎవ్రీడే వస్తూ ఉంటాయి. 10 లక్షల ఫోన్లు చేసే కెపాసిటీ మన పరిష్కార వేదిక ఉంది. పెన్షన్ ఇస్తే ఫోన్లు చేసి కనుక్కుంటున్నాం, రేషన్ ఇస్తే కనుక్కుంటున్నాం, ఎండ్లకు కనుక్కుంటున్నాం, ఎవరికైనా పట్టా ఇస్తే కనుక్కుంటున్నాం, సాటిస్ఫాక్షన్ లెవెల్ కనుక్కుంటున్నాం, ఒకవేళ డిస్సాటిస్ఫాక్షన్ అంటే కారణం కనుక్కుంటున్నాం. ఏమైనా పర్సెప్షన్ల లోపం ఉందా? మన వాళ్ళు ఎవరైనా ఆఫీసర్లు కానీ మనం కానీ ఎక్కడైనా తప్పులు చేస్తున్నామా? లేకపోతే వాళ్ళలో ఎందుకు ఆలోచన ఉంది? లేకపోతే మనం సరిగా వాళ్ళతో అనుసంధానం కాలేదా? లేకపోతే చరిత్రలో ఎప్పటి నుంచో వేరే పార్టీకి ఓటేస్తున్నారా? ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఎంతవరకు కరెక్ట్ చేయాలో కరెక్ట్ చేయడానికి పోతున్నాం. నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను. చాలా మంది అనుకున్నారు ఆ రోజు. ఈ రోజు అది చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది చాలా మంచి జరుగుతూ ఉంది. ప్రభుత్వం యొక్క పరిపాలన వల్ల 180% తృప్తిగా ఉండాలి. అసంతృప్తిగా ఉంటే ఎందుకున్నారో కనుక్కొని వాళ్ళను కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్కి తీసుకొస్తాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు ఓట్లు వేయించే బాధ్యత పార్టీ తీసుకోవాలి. మూడోది, ఎన్నికలంటే ఒక సవాలుగా తీసుకోవాలి తప్ప దైవాధీనంగా తీసుకోవడానికి వీలు లేదు. అదే సమయంలో మనం చేసిన పనులు ప్రజలకు చెప్పడం, సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి చెప్పడం, ఎక్కడన్నా అందుబాటులో లేకపోతే కారణాలు కనుక్కోవడం, అక్కడి నుంచి ఆ కారణాల ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేసి మెరుగైన విధానంతో ఆ కార్యక్రమాలకు అందుబాటులో పెట్టడం. ఎవరైనా అర్హులుండి కొంతమందికి రాకపోతే అవి కూడా ఇప్పించే విధంగా మనం ముందుకు పోవడం. ఇంకా మనం అనేక సమస్యలకు పరిష్కారం చేస్తున్నాం. ఈరోజు ఇండ్లు మీరు చూస్తున్నారు. 12,50,000 ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో శ్రీకారం చుట్టాం. 5,25,000 ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో శ్రీకారం చుడుతున్నాం. మొత్తం కలిసి 18 లక్షల ఇండ్లు మనం కట్టబోతున్నాం. ఇదొక చరిత్ర, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన. శాంక్షన్లు ఇచ్చాం, దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత మనం తీసుకోవాలి. ఒక్క పట్టణ ప్రాంతాల్లో 5,25,000 ఇండ్లకి 33,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయల చొప్పున దగ్గర చూస్తే ఒక 20,000 కోట్ల రూపాయలు అంటే రెండు కలిపితే 55,000 కోట్ల రూపాయల దగ్గర ఖర్చు పెట్టి 50,000 కోట్ల ఆ ప్రాంతాల్లో ఉండే పరిస్థితి వస్తుంది. మనం ఇచ్చే 1,50,000 దీనికి, అక్కడ మాత్రం 3 లక్షలు ఇస్తున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కార్యక్రమాలు కాకుండా ఎక్కడన్నా ఇంటి జాగాలు కానీ ఇంకా కొన్ని సమస్యలు మిస్ అయితే అవన్నీ మీరు కలెక్ట్ చేస్తారు. దానికి కూడా మనం కొన్ని పట్టాలు కూడా ఇవ్వాల్సిన అవసరం, దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంటి జాగాలు కూడా ఇస్తాం. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని స్టాచ్యురేషన్ మోడ్లో వీలిన తొందరలో చేద్దాం. ఇంకొక పక్క మన అపోజిషన్ పార్టీ చేసే పనులు కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు దాంట్లో కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం. నిన్న చూశారు విజయవాడలో 2 నాయకుల మీద గొడవ. ఎంత దుర్మార్గం మీరే చూశారు. వాళ్ళు గొడవపడి ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చి రాజధానిలో ఒక అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ఆయన అన్నాడు, నేను ఈరోజు మార్నింగ్ మాట్లాడుతూ పేపర్లో చూశా, మా పార్టీ ఎదవలను ప్రోత్సహించింది కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని. అంటే ఏ యాంగిల్కి పోయారంటే వాళ్ళు, అలాంటి నాయకుడు ఉంటే ఇలాంటి వాళ్ళు కాకపోతే ఎవరిని ప్రోత్సహిస్తారనేది మిమ్మల్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకానికి మనం చెప్పాలి. మొన్న నెల్లూరులో చూస్తే బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్. నిన్న కాకినాడ పోతే క్రికెట్ బెట్టింగ్. ఎక్కడ చూసినా తప్పుడు పనులు చేయడం, మనల్ని తిరిగి విమర్శించడం, లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయడం. కొంతమంది నాయకులు మీరు చూస్తున్నారు, ఈయనకు ఒక టూల్గా ఉపయోగపడే పరిస్థితికి వచ్చారు. చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తే అభివృద్ధిలో మనతో పోటీ పడలేరు, సంక్షేమంలో అంతకంటే మాట్లాడలేరు. ఎక్కడా ప్రజల యొక్క అవసరాలు ఎప్పటికప్పుడు ఏ సమస్యలు తీరుస్తున్నాం. వీళ్ళు చేసే పని మీరు చూస్తే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాం. దానికి కారణం మన మీద నమ్మకం. కడాన ఇలాంటి నాయకులందరూ కూడా ఇప్పుడు వాళ్లే బయటపడే పరిస్థితికి వచ్చారు. మొన్న నేను కాకినాడకు పోతే పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంది.
ఆ రియాక్షన్ చూస్తే మా కాకినాడ నాశనం చేశారు, క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నాయి, వేల కోట్ల రూపాయల బెట్టింగ్ పెడుతున్నారు, మా పిల్లలంతా కూడా ఈ వ్యసనంతో బలైపోతున్నారు, అలాంటి వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారు. సేమ్ థింగ్ మీరు చూస్తే నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్లో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నిన్న ఇక్కడ చూస్తే మొన్న రాత్రి ఏదో నేను టీవీలో చూస్తా ఉంటే ఈ గొడవ కనపడిస్తే ఇమీడియట్గా కమిషనర్తో మాట్లాడాను నేను. అంటే ఎక్కడికి పోతున్నారు? ఎప్పుడో విషయాన్ని వీళ్ళ నాయకుడు ఒకటి తిట్టడం, ఆ తిడతానే వాళ్ళు వీళ్ళ మీద పడడం, ఇవన్నీ కూడా చూస్తే నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో దీనికి ఒక ఉదాహరణ. నేను అందుకనే మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల రాష్ట్రం నష్టపోయింది, ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు ఇతను చేసిన అవినీతి వల్ల చాలామంది ఇండస్ట్రియలిస్ట్ జైలుకు పోయారు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు, రాష్ట్ర ప్రతిష్ట పూర్తిగా మంటగలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే మన మీద ఎక్కడ లేని విమర్శలు ప్రతి ఒక్కదానికి అడ్డుపడిపోవడం, అభివృద్ధికి అడ్డుపడిపోవడం. మనం ఎంత హోందాగా వీలైతే కలుపుకోపోవాలంటే పోలవరానికి అడ్డుపడ్డారు, పట్టసీమకు అడ్డుపడ్డారు, పురుషోత్తపట్నానికి అడ్డుపడ్డారు, రాజధానికి అడ్డుపడ్డారు, కడాన హంద్రి నీవ గాలేరు నగిరి అన్నిటికీ అడ్డుపడే పరిస్థితి వచ్చారు. ఫుడ్ పార్క్ వస్తే అడ్డుపడతారు, భోగాపురం విమానాశ్రయం వస్తే అడ్డుపడతారు, కోర్టులకు పోతారు. ఇవన్నీ కూడా మనం ఒకటే మనకుండే దీంతో బయటపడే పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఒక పక్క మనం అభివృద్ధి చేయాలి, ఒక పక్క ఇలాంటి దుర్మార్గాన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి అపోజిషన్ పార్టీ నేను చూడలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏదేమైనా సంయమనంతో ముందుకు పోవాలి. అవతల వాడు తప్పులు పనులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా తప్పుడు పనుల్లో ఎమోషనల్గా ముందుకు పోతే ప్రజల్లో అపార్థం వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి సరైన సమాధానం ప్రజల్లో చెప్పడం, ప్రజల్లో చైతన్యం తేవడం తప్ప ఇంకొక విధానం లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకొని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలి, మళ్లీ ఏదైనా ఉంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి, మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలకు మనం ముందుకు పోవాలి. ఒక నీతివంతమైన సమర్థవంతమైన పాలన మనం ఇవ్వగలుగుతాం. ఇవన్నీ ఒక ఎత్తైతే మళ్ళా పొలిటికల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఆ పొలిటికల్ మేనేజ్మెంట్ చేయడానికే మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. చేసిన తర్వాత నేను కూడా ఒక యాక్షన్ ప్లాన్ మీకు అందరికీ ఇస్తాను. దాని ప్రకారం ఎవరెవరు పనిచేశారు, ఏ విధంగా మీ పాపులారిటీ పెంచుకున్నారు, ఏ విధంగా మనం ముందుకు పోగలిగాం, ఎక్కడ సమస్యలుంటే ఎట్లా గైడ్ చేయాలి, స్టిల్ సమస్యలుంటే ఏ విధంగా మనం ఎదుర్కోవాలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోదాం. దానికి ఈ కార్యక్రమం నాంది పలుకుతుంది. ఇంతవరకు చేసిన కార్యక్రమాలన్నీ జనరల్గా పెట్టుకున్నాం. ఈరోజు జరిగే కార్యక్రమం ఒక నిర్దిష్టమైన కార్యక్రమం, ఒక యాక్షన్ ప్లాన్. ఇది దీనికి అవుట్కమ్ లింక్ చేసుకుంటున్నాం. నిన్న కూడా నేను చేసింది ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తీసుకున్న తర్వాత ఏ నాయకుడు ఎట్లా పనిచేశారో అందరిని కూడా బేరే చేశాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.